లోకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి మనం చూసినట్లయితే, యాక్చువల్గా ఈరోజు నా కళ్ళద్దాలు కూడా మర్చిపోయొచ్చాను ఇంట్లో. 39వ అధ్యాయంలో 39 నుంచి మనం చూసినట్లయితే, అక్కడ యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలను కూడా వేలాడదీశారు కదండి. ఆ సమయంలో ఆయన ఎంత ఆ సిలువ పైన ఆ యొక్క చివరి క్షణంలో ఆయన పలికినటువంటి 7 మాటలు మనకు తెలుసు. ఆయన ఎంత ఆయన బాధ వర్ణనాతీతమని మనకు తెలుసు. అవన్నీ కూడా మనకు తెలిసినవే. అయితే 39వ వచనంలో ఆ ఇద్దరు నేరస్తులు ఉన్నారు. వారితో పాటు వారు క్రిమినల్స్గా పిలువబడుతున్నారండి. ఎంతో ఘోరమైనటువంటి నేరస్తులు అనమాట. వారితో పాటు కలిపి వారు సమాజానికి చీడపురుగు లాంటి వారు. కానీ మన దేవుడు సమాజానికి ఆశీర్వాదకరమైనటువంటి వారు కదండి. అయితే వారితో పాటు కలిపి వారిని యేసుక్రీస్తు అని వేలాడదీశారు. దాంట్లో ఇద్దరు ఉన్నారు. అటువైపు ఒక దొంగ ఉన్నాడు, ఇటువైపు ఒక నేరస్తుడు. ఇద్దరు నేరస్తులు ఉన్నారు. అయితే వారిద్దరు కూడా దేవుని చూస్తున్నారు, దేవుని ప్రక్కనే ఉన్నారు. వారి యొక్క సంభాషణ అంటే వారిద్దరూ కూడా దేవుణ్ణి అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం కావచ్చు, వారి యొక్క డిఫరెంట్ యాటిట్యూడ్ అంటే దేవుని పట్ల వారికి ఉన్నటువంటి దృష్టి ఏ కోణంలో చూస్తున్నారో. అంటే ఆ సమయానికి ఒక దొంగలో మొట్టమొదట యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట వలన కావచ్చు, లేదంటే ఇంతకుముందే దేవుని గురించి విని ఉండొచ్చేమో మరొక దొంగ. కాబట్టి తనలో మారు మనసు కలిగి ఉండొచ్చు. కాబట్టి ఇద్దరిలోనూ ఒక దొంగ అంటాడు, మొదటివాడు అంటాడు కదండి, ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, మమ్మల్ని కూడా నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని ఒక దొంగ అంటాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వారు సంభాషించుకునేంత దూరంలోనే వారు ఉన్నారు. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారంటే వారు ప్రక్కనే ఉన్నారు. అయితే ఇతను అన్నప్పుడు రెండో దొంగ ఏమంటున్నాడంటే, ఇదైతే మనకి శవమే. అయితే ఊరుకున్నాడు ఆ దొంగ. ఇతను అన్నాడు, నువ్వు దేవుని కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నప్పుడు ఆ రెండో దొంగ ఏం చేశాడంటే గద్దించాడు అతన్ని. గద్దించి మనకి ఇది తగిందే కానీ ఆయనకి తగింది కాదు అంటే ఆయన ఏమన్నాడు, రెండో దొంగ ఏమన్నాడు, అతను ఏమంటే అన్నాడులే, నాకేమైంది అని ఊరుకోలేదు కదండి ఆ సమయంలో. అంటే అతను అప్పటికే ఎందుకు ఆ మాట గద్దించాడు అనేసి అంటే ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. అతనే గద్దించి మొదటి దొంగని మనకి సౌమ్య అన్నప్పుడు అతను ఆ మాట పలకగలిగాడు అంటే అప్పటికే అతనికి మారు మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి అతను ఏమన్నాడు, అతను ఏమంటే అన్నాడులే, నాకేంటి, నేనైతే దేవునికి దగ్గరగా ఉన్నాను, నేను మారు మనసు పొందాను, దేవుడు నన్ను రక్షిస్తాడు అని ఆ సమయంలో అతను ఊరుకోలేదు కదండి. నాకు ఎందుకులే అనేసి అతను ఊరుకోలేదు. అతన్ని గద్దించాడు ఆ మాటలకి. అంటే అతన్ని కరెక్ట్ చేయాలని అనుకున్నాడు, అతని యొక్క అభిప్రాయాన్ని మార్చాలనుకున్నాడు. వీరిద్దరి యొక్క అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి అక్కడ. అయితే ఒక అతను దేవుని దూషిస్తుంటే ఇంకొక అతను గద్దించి ఆ యొక్క అభిప్రాయాన్ని మార్చాలని అనుకున్నాడు. అయితే మనం దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉంటున్నాం, దేవుని విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు కొంతమందికి దేవుని గురించినటువంటి సరైనటువంటి సదాభిప్రాయము ఉండకపోవచ్చు. మనం ఏం చేయాలంటే మనకు ఒక సర్కిల్ గీసేసుకొని, నేను వెళ్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను బాగానే ఉన్నాను, నా పరిస్థితి బాగానే ఉంది, వాళ్ళు వెళ్ళకపోతే మనకేంట్లే అనేసి మనం అలా మన దారి మనం చూసుకున్నట్లుగా మనం ఎప్పటికీ కూడా ఉండకూడదండి. ఆ దొంగ ఏదైతే చేశాడు, అతని అభిప్రాయాన్ని లేకపోతే విన్నాడా వినలేదా తర్వాత విషయం. ఒక్క మాట అంటూ మనం వారికి సరిచేసేటువంటి వారిని వారు యొక్క సదభిప్రాయంలో లేనప్పుడు వారిని సరిచేసేటువంటి ఒక మాట మనం చెప్పగలిగి ఉండాలి దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు దొంగలు కూడా ఆ సమయంలో ఆ యొక్క చివరి క్షణంలో దేవుని ప్రక్కన వారు ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదకరమని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎన్నో రకాలుగా చనిపోయిన వారు ఉన్నారు ఎంతోమంది ఆ సమయంలో. ఆ ఎన్నో రకాలుగా చనిపోయిన వారిని మనం చూసాం. కానీ చివరి క్షణంలో దేవునితో మాట్లాడే అవకాశం ఎవరికైనా వచ్చిందండి? ఎవరికి రాలేదు కదా. ఆ ఇద్దరు దొంగలకి వచ్చింది కాదు, దేవుడు వారికి ఆ యొక్క ఒక చివరి అవకాశముగా దేవుడు వారికి అనుగ్రహించాడని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఆ ఇద్దరు దొంగల్లో నేరస్తుల్లో ఒక అతను ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని, దేవుడు అవకాశాలు
అందరికీ ఇస్తాడు కదండి. దేవుడు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. ఆ సమయంలో ఆ సద్వినియోగం తెలుసు అతనికి. ఏంటంటే ఆయన ఒక రాజు అని ఆయన గ్రహించగలిగాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆయన ఎరగగలిగాడు. కాబట్టి సద్వినియోగం చేసుకొని ఆయన ఆ యొక్క చివరి క్షణంలో దేవుణ్ణి అదే నెక్స్ట్ ఆ పార్ట్ చూస్తామండి. అయితే ఆ యొక్క సమయాన్ని ఆయన యూటిలైజ్ చేసుకున్నాడు. ఇంకొక దొంగ దాన్ని చేజార్ చేసుకున్నాడు అనమాట. అంటే ఒక చివరి క్షణం. ఇంతవరకు ఎన్నో అవకాశాలు మన జీవితంలో కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఎప్పుడూ అనుకుంటాం దేవుడు క్షమిస్తున్నాడు, పర్వాలేదు, మామూలుగా నార్మల్ అయిపోతుంది అనేసి. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడున్న దినములు బట్టి మనం అనుకోవాలి, ఇదే ఒకవేళ మనకి చివరి అవకాశమేమో అనేసి మనం అనుకోవాలి. అయితే ఇద్దరు ప్రక్కనే ఉన్నారు కదండి. అయితే ఒక ఇద్దరు దేవుని ప్రక్కనే ఉన్నారు. అయితే ఒక నేరస్తుడు మాత్రం దేవునికి దగ్గర అయిపోయాడు, దేవునికి దగ్గరగా వచ్చేసాడు. మనం దేవునికి దగ్గరగానే ఉన్నాం అనేటువంటి భ్రమలో చాలామంది ఉంటారు. నేనేంటి దేవునికి దగ్గరగానే ఉన్నాను అంటే ప్రతి వారము నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నాను. అయితే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది? దగ్గరగా ఉన్నాననే భ్రమలో మనం ఉన్నామా? నిజముగా దేవునికి మనం దగ్గరగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే సమయం అనుకోవాలి మనం. ఇదే ఒక అనుకూల సమయం, మనకి దేవుడిచ్చినటువంటి ఒక చివరి అవకాశం. ఆ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారంగా మనం ఉండాలండి. అయితే ఇక్కడ లూకా సువార్త 23వ అధ్యాయం 41వ వచనంలో చూసుకుంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము. అంటే ఇక్కడ దొంగ చేసిన పని ఏంటి అంటే, మనకైతే ఇది న్యాయమే, మనకి తగినటువంటి ఫలం ఇది అన్నాడు. అంటే అతను రియలైజ్ అయ్యాడు. అంటే తనను గూర్చినటువంటి గ్రహింపు తనకి ఆ సమయంలో వచ్చింది. కొంతమందికి వారిని గురించినటువంటి గ్రహింపు వారికి ఎంత మాత్రము ఉండదండి. నేను బాగానే ఉన్నాను, నేను ఇంకంటే జ్ఞాపకం చేసుకునేదే ఇది. నేను సన్నిధికి వెళ్తున్నాను, దేవునితో మాట్లాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యాలు వింటున్నాను, నాకైతే నేను బాగానే ఉన్నాను. మళ్ళీ ఏమంటారు అంటే నా పరిస్థితి ఏంటి, నా ప్రవర్తన ఏంటి, నా మాట ఏంటి, ఈ మాటలు ఎవరినైనా బాధించేలా ఉన్నాయా, నా పరిస్థితులు దేవునికి ఇష్టం లేని పరిస్థితులా, ఇలా అంటే మనల్ని గూర్చినటువంటి ఒక గ్రహింపు మనలో ఉండదు. నేను బాగానే ఉన్నాను. ఒకవేళ మన ప్రవర్తన కానీ, మన మాటలు కానీ, మన పనులు ఏవైనా దేవుని ఒక ఆయాస్కరంగా ఉన్నాయా అనేటువంటి ఆలోచన, అటువంటి గ్రహింపు చాలామందికి ఉండదు. ఏం చేస్తారు? అది ఉండకపోగా మన కంట్లో ఒక పెద్ద దూలం ఉంటుంది, ఎదుటివాని కంట్లో నలుసుని వెతుకుతూ ఉంటారు. అతను ఆ పరిస్థితిలో అతను ఆ రకంగా ప్రవర్తించకూడదండి, అలా మాట్లాడకూడదు, ఉండకూడదు, లేదంటే ఆమె ఆ స్థితిని కొంచెం మార్చుకుని ఉంటే బాగుండు, అలా వేరే వాళ్ళ కోసము అంటూ ఉంటారు. కానీ మనల్ని గూర్చిన గ్రహింపు మనకి ఉండదు. అంటే ఈ దొంగకైతే తనను గూర్చిన గ్రహింపు తనకు వచ్చింది. ఆ తర్వాత అతను ఏమంటున్నాడంటే, తగిన ఫలము పొందుకున్నాను, అయితే మాత్రం ఈయనకి ఏ తప్పిదము చేయలేదు. అంటే తనను గూర్చిన గ్రహింపు తనకు వచ్చింది. తర్వాత రక్షకుని గూర్చిన గ్రహింపు కూడా ఆ యొక్క నేరస్తుడికి వచ్చింది. అంటే దేవుణ్ణి కూడా ఆయన గూర్చి గ్రహించుకున్నాడు. ఆయనే రక్షకుడని గ్రహించాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఒక రాజు అని, ఆయనతో పాటు నిత్య జీవంలో ఆయన ఉండాలని ఆయన ఆశపడ్డాడు. దేవుణ్ణి ఆయన నిజ రక్షకుడని ఆయన్ని గ్రహించాడు. తను గ్రహించుకున్నాడు. తన పరిస్థితి ఏంటనేది దేవుణ్ణి తర్వాత ఆయన్ని రక్షకుణ్ణి ఆయన గ్రహించాడని. ఆ తర్వాత ఏం చేశాడంటే, గ్రహించి మొదటగా ఏం చేశాడు, తనతోటి ఉన్న అతన్ని మారడా, లేదంటే అతని మాట విండా అతను అనుకోలేదు. మనం కూడా ఆ శిక్షా విధిలో ఉన్నాం కదా, ఎందుకు నువ్వు ఇలా అంటావని చెప్పి అతన్ని సరిచేయడానికని చూశాడు. ఆ తర్వాత తనకి ఇచ్చినటువంటి లాస్ట్ ఛాన్స్ని ఉపయోగించుకుని ఏం చేశాడు, తనని గ్రహించుకున్నాడు. తనేంటి అనేటువంటి గ్రహింపు తను పొందుకున్నాడు. తర్వాత రక్షకుని గురించి తను గ్రహించగలిగాడు. తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు మాట్లాడడానికి. ఏమన్నాడండి, ఆయన్ని చూచి యేసు, నీ రాజ్యమునానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. యేసుక్రీస్తుతో మాట్లాడడం అనేటువంటిది, అంటే మనం ఈ లోకంలో ఎంతోమందితో మాట్లాడతాం,
తల్లిదండ్రులతో మాట్లాడతాం, అన్నదమ్ములతో మాట్లాడతాం, క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడతాం. ఎవరితో ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. మన పర్సనల్గా ఉన్నాయి కూడా చాలా చాలా మందికి మనం షేర్ చేసుకుంటాం. ఎవరితో ఎన్నైనా మాట్లాడవచ్చు. అయితే దేవునితో మాట్లాడేటువంటి మాటలు మన జీవితాన్ని ఒక మలుపు తిప్పేస్తాయి అన్నమాట. మన జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడతాయి. అంటే ఇప్పుడు ఆ దొంగ మాట్లాడడం అంటే ఏంటండి? ప్రార్థించడమే కదా దేవునితో మాట్లాడడం అంటే. ఆ సమయంలో చిన్నగా అంటే సమయం ఏంటని చూసాడా? లేదంటే దేవునితో మాట్లాడడానికి ఒక సమయం ఉంది, లేకపోతే ఒక స్థలం ఉంది, పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదని చూసాడా? లేదు కదండి. ఆ సమయంలో అతను దేవునితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఒక చిన్న మాట అయినా యథార్థంగా మాట్లాడాలని అతను అనుకున్నాడు. షార్ట్గా చాలా సిన్సియర్గా ఒక పవర్ఫుల్ ప్రేయర్ చేశాడనమాట దేవునితో మాట్లాడడం. చాలామంది అనుకుంటాం కదా, సరిగా నేను ప్రార్థించలేకపోతున్నానంటే మన వొకాబులరీ బాగోకపోతే దేవుడు అంగీకరించడేమో, లేకపోతే లెంగ్తీ ప్రేయర్ అంటే ఎక్కువ సమయం ప్రేయర్ చేస్తే దేవుడు వింటాడా, లేకపోతే తక్కువ చేస్తే వినడేమో, అలా చాలా చాలా సందేహాలు మనకి ఉంటాయి. దేవునితో ఎలా మాట్లాడాలి, దానికి ఒక ప్లేస్ ఉంటుందా, దానికి ఒక పరిస్థితి ఉంటుందా, అలా చాలా సందేహాలు కలిగి ఉంటాం. కానీ ఏ సమయం లేదు, ఏ స్థితి లేదు, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా యథార్థంగా ప్రార్థించినప్పుడు అయినా తప్పకుండా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు కదండి. ఆయన ప్రార్థించాడు కదా. ఏమని ప్రార్థించాడు? ఒక్క చిన్న ప్రార్థన, యేసు నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ చిన్న ప్రార్థన. అతనేం పెద్ద ప్రార్థన చేయలేదు కదా, చిన్నగా అడిగాడు దేవుణ్ణి. అది అతను యథార్థంగా అడిగాడు. అప్పుడు ఆయన ఏం చేశాడండి? వెంటనే జవాబునిచ్చాడు. అంటే మన యొక్క ప్రార్థన యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థనని ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. అంగీకరించి వెంటనే దేవుడు తనకి జవాబునిచ్చాడు. ఏమిచ్చాడండి? అంతే కదండి. వెంటనే ఏమన్నా ఆలస్యం చేశాడా దేవుడు? ఏమన్నాడు? ఇదేమన్నా ఇదా సమయం నన్ను అడగవలసింది? నేను 3.5 ఏళ్ళు నేను చేశాను కదా, పరిచర్య చేశాను కదా, అప్పుడెక్కడ ఉన్నావు, ఏమయ్యావు అని ఏమన్నా అడిగాడండి దేవుడు? అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇతని పాస్ట్ ఎలాంటిది? ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇతనిది ఒక భయంకరమైనటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వాడు. ఆ సమయంలో దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. కానీ నువ్వు ఎప్పుడూ అది చేసావు, నువ్వు నేరస్తుడివి, ఇది సమయం కాదు, ఇది పరిస్థితి కాదు అని అనలేదు కదండి. ఒకవేళ మనుషులు అలా అనొచ్చేమో. మనం ఏదైనా అవసరానికో దేనికి వెళ్ళినప్పుడు ఇదే సమయం, ఇదే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఒకవేళ మనుషులు అనొచ్చేమో. కానీ అయినా అలాంటి వారు కాదు కదండి. మనం ఈ యొక్క వ్యక్తిని చూసుకున్నట్లయితే వెంటనే దేవుడు ఆయనకి సమాధానం ఇచ్చాడు. అదే అనుకూల సమయంగా దేవుడు ఆయన్ని రక్షించాడు కదండి. నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉంటావనేసి వెంటనే సమాధానం ఇచ్చాడు. అయితే అతను ఒకవేళ నేను అనుకుంటున్నాను ఏంటంటే, అతను బ్రతికినాన్ని అంతకాలంలో దేవుని కోసం వినే ఉంటాడేమో, ఒకవేళ మారాలని అనుకుంటాడేమో, కానీ మారలేదు. ఆ సమయానికి ఒకవేళ అతను ఆ శిలువ మరణానికి అప్పగించబడ్డాడేమో, కానీ అతనికి ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది ఆ సమయంలో అతనికి. దాన్ని ఆ దొంగ సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే అనుకుంటాం ఇంకా సమయం ఉంది, మనం కూడా ఒకసారి సెల్ఫ్ చెక్, ప్రతి విషయంలోనూ దేవుని విషయంలో. వేరే విషయాలు ఏదైనా సరే ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలంటారు కదా, కానీ దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా ఆలస్యం అనేది చేయకూడదు. సమయం రేపు ఏ రీతిగా ఉంటుందో తెలియదు. రేపు కాదు, మరుక్షణం ఏ రీతిగా ఉంటామో మనకు తెలియదు. పరిస్థితులు బాగాలేదు, ఈ దినంలో ఎంతో చెడ్డగా ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో పరిస్థితులు మన కళ్ళారా మనం చూస్తున్నాం. ఇదే అనుకూల సమయం అని మనం ఇంకిక్కడి నుంచి ఇదే అనుకూల సమయంగా మనము ఇది దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే, అంటే అతనికి వచ్చింది ఆ గోల్డెన్ ఛాన్స్. అది వెంటనే అతను యథార్థంగా దేవుని ఎరిగి దేవుణ్ణి అడిగాడు, దేవుని ప్రార్థించాడు. వెంటనే దేవునితో నిత్య రాజ్యంలో ఉండేటువంటి అవకాశాన్ని పొందుకున్నాడు కదండి. ఆయన దేవుడు అవకాశాలు ఇస్తాడు, సమయాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక డార్క్ పాస్ట్, అంటే ఏదో ఒక సందర్భంలో దేవుణ్ణి బాధ పెట్టే ఉంటాం కదా మనం. అయితే ఏ రీతిగా దేవుడు మనల్ని ఎలాగా ఆయన రాజ్యంలోనికి చేర్చుకోవాలని మనం ఆలోచించినట్లయితే, మొదటి మాటగా మనం విన్నాం కదా, ఆయన యొక్క ఆయన మనల్ని క్షమించే రీతిగా మన బ్రతుకులు ఉండాలన్నమాట. ఆయన్ని నిత్యరాజ్యంలో మనం చేర్చుకునేటట్లుగా
మన జీవితాలు ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆఖరి క్షణం, మన యొక్క ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉన్నది, ఆయనకి మనం దగ్గరగా ఉన్నాం అనేటువంటి భ్రమలో ఉంటున్నామేమో ఒకసారి మనం చూసుకోవాలండి. మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అయితే ఒక ఆఖరి క్షణము మనకి ఇచ్చినటువంటి యొక్క చివరి క్షణం దేవుణ్ణి సమయము అవకాశము దేవుడిచ్చాడు మనకి. ఆ యొక్క సమయాన్ని అవకాశాన్ని మనం వాడుకొని దేవుని నిత్యరాజ్యంలో మనమందరం కూడా ఆయనతో పాటు ఉండులాగా మన జీవితాలు మార్చుకుందామండి. ఇదే అనుకూల సమయంగా. ఆమేన్. హల్లెలూయా.